హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు మనము కాజుతో ఐస్ క్రీమ్ కాజు పాలతో ఐస్ క్రీమ్ చేసుకుందామండి. మీకు ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను. ముందుగా నేను వేడి నీళ్ళల్లో కాజుని నానబెట్టించుకున్నాను. ఇది హాఫ్ అన్ అవర్ నేను నానబెట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని నేను మిక్సీ పట్టుకుంటాను. మిక్సీ పట్టుకొని మనం ప్రాసెస్లోకి వెళ్తాము. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకున్నాము. దాంట్లో ఇంకా నేను హాఫ్ లీటర్ పాలతో నేను ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఈరోజు ఈ పాలు మరుగుతుంటాయి, మనం అవి కాజు పేస్ట్ చేసుకుందాం. ఈ విధంగా పాలు పొంగకుండా కలుపుకోవాలండి. కంప్లీట్గా ఇది మీగడ అది కట్టకుండా దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇవి మినిమం ఇప్పుడు ఆల్రెడీ అర లీటర్ తీసుకున్నాము. దీన్ని పావు లీటర్ అయినాక కలుపుకోవాలండి. దీన్ని పావు లీటర్ అయినాక మనం వేరే అంత కాజు అని రెడీ చేసి పెట్టుకున్న కాజు అన్నీ దీన్ని కలుపుకుందాము. నాకేం ఫస్ట్ టైం రాదండి, నేను వేరే వాళ్ళని చూసి నేర్చుకున్నాను. మీరు కూడా అలా నేర్చుకోండి. రాని వాళ్ళందరూ నాలాగా రాని వాళ్ళందరూ నేర్చుకోండి. వాళ్ళ గురించి పెడుతున్నాను, వచ్చిన వాళ్ళ గురించి కాదండి, రాని వాళ్ళ గురించి పెడుతున్నాను. అలా నేర్చుకోండి. అందరూ రెడీ చేసుకొని అందరూ ఇంట్లోనే తినచ్చు. మనం రెడీ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకుందాము. ఇగో పాలు పావు లీటర్ అని పాలు అయినాయనండి, మొత్తం మరిగిపోయి దీన్ని కాజు పేస్ట్ను దీంట్లో యాడ్ చేసుకుందాము. దీంట్లో ఈ విధంగా కాజు పేస్ట్ వేసుకున్నది ఇంకొక 5 నిమిషాలు మరిగించుకుందామండి. మరిగించుకున్నాక పూర్తిగా చల్లార్చుకుందాం. ఇలా కలుపుతూనే ఉండాలి. సమ్మర్లో పిల్లలకు పెద్దలకు ఇష్టపడని వాళ్ళు ఎవరండి? ఐస్ క్రీమ్ అంటే అందరికీ, పండు ముసలమ్మలు కూడా తింటారండి. ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. మనం ఏం వేసినామా అని చెప్పి మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. అలా మా అబ్బా నేను చేసిన అనే ఒక సంతోషం ఉంటుంది. అలా మీరు కూడా రెడీ చేసి మీ పిల్లలకు, మీ ఇంట్లో వాళ్ళకు అందరికి పెట్టండి. ఈ విధంగా రెడీ చేయండి. నేను కూడా వేరే వాళ్ళకి చూసే చేశాను, నేర్చుకుంటున్నానండి అన్నీ. మీరు కూడా అలాగే నేర్చుకోండి. రాని వాళ్ళందరూ ఈ విధంగా నేర్చుకోండి. కేసరి కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కలర్ అనేది మీ ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టం లేని వాళ్ళు తీసేయచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. అసలు కలరే ఇష్టం లేదన్న వాళ్ళు యాడ్ చేసుకోవద్దు. నేను ఇది కేసరి కలర్ను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. దానికోసం మాత్రమే వేసుకుంటున్నా. కలర్ చూడడానికి కూడా కంటికి మంచిగా అనిపిస్తే బాగుంటుంది కదండి, అందుకే ఈ కలర్ యాడ్ చేసుకుంటున్నా. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మిక్సీ పట్టుకుందామండి. ఈ బౌల్ నిండా నేను బెల్లం తీసుకుంటున్నానండి. నేను బెల్లంతో చేస్తున్నాను. ఎందుకంటే మేము 1 ఇయర్ నుంచి ఇంట్లో ఎవరం చక్కెర వాడట్లేదు. మేము టీ కాఫీలో కూడా తాటి బెల్లంతోనే చేసుకుంటున్నాము. అందుకనే నేను బెల్లంతో అన్ని రెసిపీలు బెల్లంతో చేస్తున్నాను. కావాలంటే షుగర్తో చేసుకోవచ్చు మీరు. నేను బెల్లంతో చేస్తున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని మనం దీనిలో యాడ్ చేసుకుందాము. పూర్తయిందండి, ఇది కంప్లీట్గా చల్లారిపోయింది. హాఫ్ టీ స్పూను ఇగో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక చూపిస్తాను. ఈ విధంగా నురుగు వస్తుందండి. ఈ విధంగా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకోవాలి. చేసుకొని మనం ఇదొకటి కంటైనర్లకు తీసుకుందాము. నేను ఈ ప్లాస్టిక్ దాంట్లోకి తీసుకుంటున్నాను. ఇవి నేను కాజు, పిస్తా, బాదం ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మీద ఇలా గార్నిష్గా నేను ఇలా చల్లుకుంటున్నాను. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము.
మినిమం 8 అవర్స్. మినిమం 8 అవర్స్ అండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. దగ్గర బటర్ పేపర్ లేదండి, నేను అందుకు ఇలా ప్లాస్టిక్ పేపర్ పెట్టుకుంటున్నాను. మీరు కూడా అలా పెట్టుకోండి, ఎందుకంటే ఐస్గా అవుతుంది. అందుకు ఇలా పెట్టుకుంటున్నాను. ఒక రోజంతా కూడా పెట్టుకున్నా ఏం పర్వాలేదండి. ఇగో ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. 8 అవర్స్ తర్వాత నేను చూపిస్తాను. చూడండి, 8 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ ఎలా బాగా వచ్చిందో, చాలా బాగుంది, చాలా స్మూత్గా, చాలా మంచిగా ఉందండి. దీన్ని మనం ఇచ్చేసి చూసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చింది ఐస్ క్రీమ్, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, చాలా యమ్మీగా ఉందండి. ఈ విధంగా కట్ చేసుకుందాం మనము. ఎంత స్మూత్గా ఉందో చూడండి, ఎంత టెక్స్చర్ చాలా బాగుంది, చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, చాలా బాగుందండి. ఇలా మీరు కూడా రెడీ చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.